ఈ మధ్యన ఒక నాయకుడి తోటి ఒక ఆయన అంటున్నారు, ఏమన్నా మీరు చెప్పి అన్నీ మరి అబద్ధాలు ఏమన్నా అంటున్నాయి, అసలు అబద్ధాలు లేకపోతే మేము రాజకీయాల్లో ఉండలేం కదా అన్నాడు. నంబర్ 1 అలా అబద్ధాలు మేము అబద్ధాల్లో ట్రైనింగ్ అయ్యే రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయం అంటే అబద్ధం. అలా అబద్ధాలు మీరు అబద్ధం చెబుతున్నారేంటని అంటున్నారు, అబద్ధాలు చెప్పకపోతే రాజకీయాల్లోకి రావక్కర్లేదని చెప్పాడు. రాజకీయం అంటేనే అబద్ధం, మీరు అబద్ధాలు చెబుతున్నారంటారంటే మేము ముందు అబద్ధాలు నేర్చుకుని రాజకీయాల్లోకి వచ్చాం, రాజకీయాల్లోకి వచ్చాక అబద్ధాలు నేర్చుకోవడం కాదు. ముందు ఆ ట్రైనింగ్లు అన్నీ అయిపోయినాయి. మీరు అబద్ధాలు చెబుతున్నారని నన్ను ప్రశ్న అడుగుతున్నారు. అబద్ధాలు చెప్పకుండా ఎంతకాలం ఉంటాం మేము రాజకీయాల్లోనే? అలా రాజకీయం అంటేనే అబద్ధం. మేము ఎంతకాలం ఉండగలం రాజకీయాల్లోనే? అది రోజు గడుస్తున్న అబద్ధాలు చెప్పకపోతేనే. మరి నేను అలా చెప్పారు కదా, నన్ను అలా అనిపించింది, ఇవాళ ఇలా అనిపించింది. మరి మా ఊళ్ళో కాలువ లేదు, వంతెన కడతానంటారండి మీరు. ఏమో 100 అనుకుని కడతానన్నాను, అసలు కట్టి ఉద్దేశం నాకు ఉంటే కదా. అసలు మా ఊళ్ళో కాలువ లేదు, మాకు మీ ఊరి కాలువకు వంతెన కడతానంటారంటే ఏదో పొరపాటున కాలువ ఉందేమో అనుకుని చెబుతున్నాను. కాలం ఉంటే కడుదును, మీరే చెబుతున్నారు కదా కాలువ లేదని కట్టక్కర్లేదు. మీ ఊరి కాలువకు వంతెన కడతా అన్నారు. ఆ ఊళ్ళో అన్నారు మా ఊరికి అసలు కాలువ లేదన్నారు. అయితే 100 మనకుని కడదామనుకున్నారు అన్నాడు. అది రాజకీయం. రాజకీయం అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఇంకా వివరంగా చెప్పాలా? ఆ ఊరికి కాలువ లేదు, అక్కడ వంతులు కడతానంటాడేంటి? ఇదేంటంటే మా ఊళ్ళో అసలు కాలువ లేదంటే మరి 100 అనుకుని చెబుతున్నారు అన్నాడనా. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే చర్మం ముతక చర్మం అయిపోతుంది. అంటే ముతక చర్మం బాగా దళసర అయిపోతుంది. ఇంకా ఏ కదా దోమలు ఏం లెక్క చేయవు, వర్షం కురిసినా లెక్క చేయదు, వర్షాన్ని పట్టించుకోదని కదా వాళ్ళ మీద వర్షం కురిసినా పట్టించుకోరు.